శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. అందరికీ తెలిసినటువంటి మంత్రం ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది అందరికీ తెలిసినటువంటి శాంతి మంత్రం. దీని గురించి కాస్త వివరం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మంత్రం తైత్రీయ ఉపనిషత్తులలో ప్రసిద్ధమైనటువంటి శాంతి మంత్రం. ఇది ప్రధానంగా గురు శిష్యుల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని, ఐక్యతను మరియు అభ్యాసంలో క్రమశిక్షణను తెలియజేస్తుంది. ఈ మంత్రం తాలూకా పరమార్థము గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు, సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ గురు శిష్యులైనటువంటి మనల్ని ఇద్దరినీ కూడా రక్షించుగాక, మనల్ని ఇద్దరినీ కూడా సమానంగా పోషించుగాక. యుద్ధ సమయంలో జయమును కాంక్షించి పోరాడే యుద్ధవీరుని ఇలాగా శౌర్యము, శక్తి వలె ఆత్మదర్శన ప్రాప్తికై శ్రమించే మనిద్దరికీ కూడా మన కృషి ఫలవంతమగునుగాక. మన మధ్య ఎల్లప్పుడూ కూడా ద్వేషం కానీ అసూయ కానీ కలగకుండా ఉండుగాక. అలాగే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనేటటువంటి 3 రకాలైనటువంటి తాపత్రయాల నుండి మనకి శాంతి లభించుగాక అన్నది ఈ మంత్రంలో ఉండేటటువంటి పరమ విశేషం. గురు శిష్యులిద్దరూ కూడా ఆత్మదర్శన ప్రాప్తికై చాలా చక్కగా వేశారు ఇక్కడ. ఆత్మదర్శన ప్రాప్తికై శ్రమించేటటువంటి వారిద్దరూ కూడా వారి శ్రమ ఎలాంటి ఆటంకం లేకుండా సఫలవంతమవ్వాలి అని ఈ మంత్రంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వివరం. హరి ఓం స్వస్తి.